హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! ఇది పైనాపిల్ 2 టైర్ కేక్ అండి. అయితే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, అలానే కేక్‌ని ఎలా స్టాక్ చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తున్నా అండి. ఒకవేళ మీకు అర్థమవ్వకపోతే గనక కామెంట్ చేయండి. ఇంకా క్లియర్‌గా వేరే కేక్ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. అయితే ముందు ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దానికి కేక్ స్పాంజ్ ప్రిపేర్ చేసుకోవాలండి ముందు. దానికోసం ఓవెన్‌ని ప్రీహీట్ పెట్టుకున్నాననమాట. 180 డిగ్రీస్ దగ్గర. లోవర్ రాడ్ ఒకటే హీట్ చేసుకుంటానండి నేను. లోవర్ రాడ్ హీట్‌కి పెట్టుకొని ఒక 15 మినిట్స్ లో ప్రీహీట్‌కి పెట్టుకున్నాననమాట. తర్వాత కేక్ టిన్‌ని గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే నేను ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నేనైతే 2 కేజీస్ కేక్‌కి బేస్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. దానికోసం మనం 1 కేజీ స్పాంజ్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని 2 కప్స్ మైదా, 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లెడ పట్టుకున్నాను. ఖచ్చితంగా జల్లించుకోవాలండి. మైదాలో ఏమైనా ఉండాలన్నా, బేకింగ్ పౌడర్‌లో ఏమైనా ఉండాలన్నా కూడా అవి మనకు అలా ఉండిపోతాయన్నమాట. అప్పుడు కేక్ సరిగ్గా పొంగదు. అలానే కేక్‌లో ఎయిర్ బబుల్స్ అనేవి బాగా ఎక్కువ ఫామ్ అయిపోతాయి. అయితే 2 కేజీస్ పేస్ట్రీ కేక్‌కి మనం బేస్ ప్రిపేర్ చేస్తున్నాం కదా! సో, దానికోసం 1 కేజీ స్పాంజ్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదండీ! దానికోసం నేను 8 కోడిగుడ్లను తీసుకున్నాను. 8 ఎగ్స్ కూడా బ్రేక్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని బీట్ చేసుకుంటున్నాననమాట. నేనైతే ఎగ్స్‌ని ఫస్ట్ స్పీడ్‌లో పెట్టుకొని బీట్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు లోవర్ స్పీడ్‌లోనే బీట్ చేసుకోవాలి. మనం హై స్పీడ్ పెట్టి గనుక ఎగ్స్‌ని బీట్ చేసామంటే అందులో ఫామ్ అయ్యే ఏరియేషన్ అనేది పోతుందండి. సో, లో స్పీడ్‌లోనే బీట్ చేసుకోవాలి. ఇలా మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నప్పుడు ఇందులో షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 2 కప్స్ మైదా తీసుకున్నాను కాబట్టి నేను 2 కప్స్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు గనక బాగా స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే 2 కప్స్ షుగర్‌ని తీసుకొని పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలనమాట. మనకి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక స్మూత్ స్ట్రక్చర్ అనేది వస్తుందండి ఎగ్ బీట్ చేసుకుంటే. అది వీడియోలో చూపిస్తా చూడండి. చూసారా ఇక్కడ కలర్ కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది కదా! ఇలా స్మూత్‌గా ఈ టెక్స్చర్ వచ్చేసరికి మనం బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఆయిల్ అందులో కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాం కదా మైదా ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలండి. విస్కర్ తీసుకుని కూడా కలుపుకోవచ్చు. విస్కర్‌తో అయితే ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు కలిపేసామంటే గనక ఫామ్ అయిన ఏరియేషన్ అనేది పోయి కేక్ అనేది సరిగ్గా పొంగదండి మనకి. అందుకని ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకొని అది బాగా మనకి మైదా మొత్తం అంతా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పైనాపిల్ ఫ్లేవర్డ్ కేక్ అని చెప్పాను కదండీ! సో, పైనాపిల్ ఎసెన్స్ ఏసుకుంటున్నాననమాట. మనకి ఎగ్‌లెస్ కేక్ అయితే ఒక కేజీ స్పాంజ్‌కి ఒక టీ స్పూన్ ఎసెన్స్ ఏసుకుంటే సరిపోతుందండి. మనం ఎగ్గేసి చేసుకునే కేక్‌కి ఎగ్ స్మెల్ అనేది ఒకసారి ఎక్కువొస్తుంది, ఒక్కొక్కసారి తక్కువొస్తుంది. సో, దాన్ని బట్టి మనం ఎసెన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేశానండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. లేకపోతే పైనాపిల్ ఎసెన్సే యాడ్ చేసుకోండి. ఇలా ఎసెన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి. రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి బ్యాటర్ అనేది. రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే మనం ఆల్రెడీ గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కేక్ టిన్ను అందులో వేసేసుకొని నేనైతే వెయిట్ చెక్ చేసుకున్నానండి. కేజీ మీద 11 గ్రాములు ఎక్కువ వచ్చింది. ఒకసారి 3, 4 టైమ్స్ ట్యాప్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్నాం కదా ఓవెన్ అందులో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను 40 మినిట్స్‌కి టైమర్ సెట్ చేసుకున్నానండి. నాకు 35 మినిట్స్‌కే కేక్ బేక్ అయిపోయిందనమాట. అయితే ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక వైర్ ర్యాక్ ఉంటే దాని మీద పెట్టుకొని మనం చల్లారబెట్టుకోవచ్చండి. ఇది ఇంకొక పైన టైర్ ఉంది కదా! దానికోసం కేజీ కేక్ బేస్‌కి ప్రిపేర్ చేశాననమాట. కేజీ పేస్ట్రీకి హాఫ్ కేజీ కేక్ బేస్ ప్రిపేర్ చేశాను. ఈలోపు విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకున్నానండి ఆ కేక్ బేక్ అయ్యేలోపు. పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా చూపిస్తాను. ఒక విప్పింగ్ క్రీమ్ ఎలా విప్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి. అయితే ఈ కేక్స్ అన్నీ బేక్ అయిన తర్వాత ఇలా క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాననమాట ఆ కేకు. ఈ కేక్‌ని క్రమ్ కోట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి.
చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అనేది. మనం బీట్ చేసుకునేటప్పుడు కలుపుకునేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా అయితే కలుపుకుంటామో మనకి కేక్ కూడా అంత బాగా వస్తుందండి. ఓవర్ బీట్ చేసుకున్నామంటే కేక్ మాత్రం అస్సలు పొంగదండి. కిందకి ఏదో చతికిలు పడిపోయినట్టు తక్కువ పొంగుతుంది. అంత ఫ్లఫీనెస్ ఉండదు అనమాట. అంత స్పాంజీగా కూడా ఉండదండి కేక్. అయితే ఇలా లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత పైనాపిల్ కేక్ని ఫిల్లింగ్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు పైనాపిల్ కేక్ అయితే ఒకసారి బేస్ని షుగర్ సిరప్లో సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకుని పైనాపిల్ క్రష్ కూడా వేసుకుంటానండి. క్రష్ వేసిన తర్వాత ఈ టిన్నుడ్ పైనాపిల్ అని దొరుకుతుంది కదా, ఆ పీసెస్ కట్ చేసుకుని అందులో ఉన్న షుగర్ వాటర్ అనేది మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలండి. స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత కేక్ బేస్ పైన యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ షుగర్ వాటర్ కనుక మీరు స్క్వీజ్ చేయలేదనుకోండి, ఆ కేక్ మొత్తం వెట్ అయిపోయి ఆ వాటర్ అనేది కేక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో స్క్వీజ్ చేసుకుని వేసుకోండి ఆ పీసెస్ అనేవి. బేకింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను మీకు. నాకు తెలిసినంత వరకు బేకింగ్ కోసం మీకు అన్నీ చెప్తాను నేను బేకింగ్ స్టార్ట్ చేసి కూడా 8 years అవుతుందండి. అయితే నేను ఇప్పటి వరకు చేసిన కేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిక్స్ అనేవి ఒక వీడియోలో చేసి నేను వీడియో పోస్ట్ చేస్తాను. త్వరలోనే చేస్తానండి, చూద్దరు కానీ మీరు కూడా. నాకు వచ్చే ఆర్డర్స్ కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను. అలానే కేక్ ఎంత తీసుకుంటాను ఏంటి అనేది కూడా చెప్తానండి మీకు. కేక్ సోక్ చేసుకునేటప్పుడు కింద లేయర్లో షుగర్ వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలండి. పైన లేయర్స్ అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా మనం ఆ లేయర్ తడిచేంత వరకు తడుపుకోవాలి. కిందది కూడా తడిచేంత వరకు తడుపుకోవాలి. కాకపోతే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే పైనుంచి షుగర్ వాటర్ కిందకి ఏదైనా డ్రాప్ అయిందనుకోండి, కేక్ నుంచి షుగర్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని కోట్ చేసుకున్న కేకులు 2 ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన పింక్ కలర్ ఉంది కదా, దానికోసం ఫైనల్ ఫినిషింగ్ కోసం విప్పింగ్ క్రీమ్లో పింక్ కలర్ అనేది కలుపుకుంటున్నాను అనమాట. నేను విప్పింగ్ క్రీమ్లో ఫ్లేవర్ ఏం కలపనండి. విప్పింగ్ క్రీమ్ మాత్రం బీట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నాకు ఎంత కావాలో అంత మాత్రమే బయటకు తీసుకుంటానండి. మిగతాది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు ఎంత కావాలో అంతే తీసుకుని వాడుకుంటూ ఉంటాను అనమాట. లేదు అంటే కనుక విప్పింగ్ క్రీమ్లో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. మనకి ఫినిషింగ్ కరెక్ట్గా రాదండి. అంత స్మూత్ ఫినిషింగ్ అలానే షార్ప్ ఎడ్జెస్ రావన్నమాట. అందుకని విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు కూడా బయట పెట్టేసుకుని ఉంచేసుకోకూడదండి. కొంచెం తీసుకుని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి బయటికి. చూడండి ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నా కదా కేక్కి. ఈ కేక్ అయితే అందరికీ బాగా నచ్చిందండి. కేక్ డెకరేషన్ కూడా బాగుందన్నారు అందరూ. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. హోమ్ బేకింగ్ అంటే ఏం ప్రిజర్వేటివ్స్ అవి ఏం వాడం కదండి. సో మనకి మన చేతులతో మనం చేసుకుని మన కేక్ మనం తింటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. బేకింగ్ అంత కష్టమేం కాదండి. కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కొంచెం టైం పడుతుందేమో, కానీ ఒకసారి వన్స్ మనకి రెసిపీ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత ఆ రెసిపీ మాత్రం మనం మిస్ చేసుకోలేమండి. ఆ టేస్ట్ అది కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. మనం ఇంట్లో చేసుకున్న కేక్ అయితే మాత్రం. ఎందుకంటే బేకరీస్లో వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు మనకి. అప్పటికప్పుడు వెళ్ళి మనం తెచ్చుకుని తిన్నదానికంటే ఇలా మనం చేసుకుని తిన్నది చాలా రుచిగా ఉంటుంది. అలానే చాలా ఫ్రెష్గా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా మీ డౌట్స్ అనేవి నేను క్లియర్ చేస్తాను. అయితే ఐసింగ్ కూడా త్వరగా వచ్చేదండి. ఆ ప్రాక్టీస్ని బట్టి ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తూ ఉంటుంది అనమాట. స్టార్టింగే నేనేమి హోమ్ బేకింగ్ పెట్టేయలేదండి. స్టార్టింగ్ చాలా ఒక 5 years వరకు నేను ఇంట్లోనే చేసేదాన్ని అనమాట. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా కేక్స్ బయట ఎప్పుడు తెచ్చుకోలేదండి. ఇప్పుడు మా భవిష్ పుట్టిన తర్వాత అయితే మాత్రం భవిష్ ఫస్ట్ బర్త్డేకి కేక్ బయట తెచ్చాము అంతే. తర్వాత 4 birthdays అయినాయి వాడికి. 4 birthdays కూడా బయట ఒక్క కేక్ కూడా తీసుకురాలేదండి. నేను ఆ పిక్స్ అన్ని కూడా మీకు పోస్ట్ చేస్తాను, చూద్దరు కానీ మీరైతే. అయితే మా యానివర్సరీ అయినా, నా బర్త్డే అయినా, మా హస్బెండ్ బర్త్డే అయినా కూడా ఇంట్లోనే చేస్తానండి కేక్స్. బయట అయితే మాత్రం అసలు తెచ్చుకోము మేము. అయితే ఇలా ఫైనల్ ఫినిషింగ్కి క్రీమ్ అప్లై చేసేసుకున్న తర్వాత ఒకసారి నేను స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుంటున్నానండి. నేను మ్యాక్సిమం అంతా కూడా ఫైనల్ ఫినిషింగ్ వరకు కూడా నేను ప్యాలెట్ నైఫ్ తోటే చేసేసుకుంటానండి. లాస్ట్లో ఒకసారి అయితే స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుంటాను అనమాట.
ఎందుకంటే స్మూత్నెస్ కోసం, అట్లనే షార్ప్ ఎడ్జెస్ కోసం అనమాట. స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుంటే మనకి షార్ప్ ఎడ్జెస్ అనేవి చాలా బాగా వస్తాయండి. చూడండి కేక్ ఎంత నీట్గా కనిపిస్తుందో. మనకి అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా ఐసింగ్ రావాలి అంటే కొంచెం టైం పడుతుందండి. ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే ఏది వచ్చేది కదా. నాకు కూడా స్టార్టింగ్లో అంత పర్ఫెక్ట్గా ఏమి వచ్చేయలేదండి. నేను స్టార్టింగ్లో చేసిన ఒక కేక్ వీడియో ఉంటుంది మన ఛానల్లో, నేను ఆ లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. చూడండి ఆ కేక్కి ఇప్పుడు చేసే కేక్స్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. అయితే అప్పుడు నేనేమి ప్యాలెట్ నైఫ్లు ఇవేమీ లేవండి. ఒక్క నైఫ్ తోటేనమాట, ఇంట్లో కిచెన్లో వాడుతాం కదా, ఆ నైఫ్ తోటే స్మూత్ ఫినిషింగ్ అనేది చేసేసుకున్నాను నేను. ఆ వీడియో కూడా ఉంటుంది, పెడతానండి నేను కామెంట్ సెక్షన్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఆ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మనం బయటికి కేక్ ప్రిపేర్ చేసి ఇస్తున్నామంటే అక్కడ కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలి అంటే మనం ఫిల్లింగ్లో అది కూడా కొంచెం క్రష్ అని లేదంటే పైనాపిల్ పీసెస్ అని, చాక్లెట్ కేక్ అయితే చాక్లెట్ చిప్స్ అని, చాకో చిప్స్ కేక్ అయినా సరే చాకో చిప్స్ అనేవి వాడచ్చు. అలా వాడుతూ ఉన్నాం అనుకోండి కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు. ఇంకొకసారి మన కేక్ ఆర్డర్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. లేకుండా మనం ప్రాఫిట్ ఒకటే చూసుకున్నాము అంటే మాత్రం కేక్స్ అనేవి ఆర్డర్ అనేవి రావండి. అయితే నాకు వచ్చేది కూడా వారానికి 2 లేదంటే 3 అలానే వస్తాయి. పెద్ద ఏమి ఎక్కువ వచ్చేవండి. రోజు ఉంటాయని చెప్పను, అలాగే మొత్తం లేకుండా ఉంటాయని కూడా చెప్పను. ఉంటాయి కేక్ ఆర్డర్స్ అప్పుడో ఎప్పుడో ఉంటాయి. అవి చేస్తూ ఉంటానండి. రెండు ఇక్కడ స్టాకింగ్ కోసం పుల్లలు అనేవి పెడుతున్నాను అనమాట. నేను డోవెల్స్ అంటారు. అయితే నేను మామూలు చెక్కవి తీసుకున్నాను అనమాట, కొంచెం లావుగా ఉండేవి. అవి తీసుకుని పెట్టుకున్నానండి. నేనైతే ఇట్లా ప్యాలెట్ నైఫ్ తోటి రెండు నైఫ్లు తీసుకుని వాటితోటి స్టాక్ చేసుకుంటానండి. మధ్యలో కూడా ఒక టూత్ పిక్ అనేది, పెద్ద లాంగ్ టూత్ పిక్ అనేది పెట్టుకున్నాను నేను. అది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. ఇక్కడ మనము కేక్ మీద కేక్ స్టాక్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ అనేది కనిపిస్తుందండి. ఆ గ్యాప్ మనం క్రీమ్తో ఫిల్ చేసుకోవాలన్నమాట. నేను కేక్ని కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోలేదండి, ఎందుకంటే ఫాక్స్ బాల్స్ అలానే బటర్ఫ్లైస్ ఉన్నాయని కొంచెం కేక్ని వెనక్కి పెట్టుకున్నాను అనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్గా మిడిల్లో అయితే పెట్టలేదు. ఇలా డెకరేట్ చేశానండి. డెకరేషన్ చేసేటప్పటికి మా హస్బెండ్ ఇంట్లో లేరు, వేరే ఫోన్ అవైలబిలిటీ లేదు. నా ఫోన్లోనేమో నేను వీడియో తీస్తున్నానండి, అందుకని డెకరేషన్ ఏం చూపించలేదు. ఇంకో కేక్ ఎప్పుడైనా డెకరేషన్ చేసినప్పుడు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.